క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు డీకేసీ ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ. అది ఎలా చేసేయాలో మీకు చూపించేస్తా వచ్చింది. దానికోసం ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పెట్టుకుందాం. దాని తర్వాత కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకుని దాని తర్వాత పోపు దినుసులు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా అందులో వేసి మొత్తం ఇలా మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము. ఇలా మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ దాని తర్వాత రెసిపీస్ కూడా ఏమైనా ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ట్రై చేస్తాము. దాని తర్వాత ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకున్నాం. దాని తర్వాత చిటికెడు పసుపు వేసుకొని దాని తర్వాత సాల్ట్ కూడా వేసుకొని అది మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకుందాము. చూడండి, ఇలా మొత్తం కలిసినాక కలుపుకున్నాక దాని తర్వాత మళ్ళీ మనం మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము. ఇలా మూత పెట్టి మగ్గనిచ్చుకొని దాని తర్వాత మూత తెరిచి మన రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. దాని తర్వాత ఇందులో మనం గుడ్లు కార్చుకుందాము. మేము ఇక్కడైతే 5 గుడ్లు కార్చుకున్నాము. దాన్ని ఏమి కలపకుండా అలాగే మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం కొంచెం కొంచెంగా దాన్ని మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. దాని తర్వాత ఇందులో మన గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకొని చూసారా మన ఎంతో ఈజీ అయిన టమాటా ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.